ఉన్న వాళ్ళకి సో కొద్దిగా అవగాహన కల్పిస్తే అక్కడే లోకల్ లెవెల్ మనం వాళ్ళకి సెన్సిటైజ్ చేస్తే సరే మీ దగ్గర ఇంత పెద్ద స్ట్రక్చర్ ఉంది మీరు డెవలప్ చేసి అక్కడ చుట్టుపక్కల బఫర్ ఏరియాలో చిన్న పార్క్ మనం ఎస్టాబ్లిష్ చేసి పిల్లలు వచ్చిన వాడుకోవడానికి యూత్ వచ్చిన వాడుకోవడానికి సీనియర్ సిటిజన్ వచ్చిన నడిపించడానికి అట్లాంటివి మనం ప్లాన్ చేస్తాం. సో మెదక్ టౌన్ కాకుండా మొత్తం మెదక్ జిల్లాలో ఉన్న ప్లేసెస్కి మనం ఇప్పుడు ఏం మాట్లాడుతున్నాము. ఈరోజు డైరెక్టర్ హెరిటేజ్ గారు కూడా వచ్చారు మాకు స్టేట్ లెవెల్ నుంచి. సో ఈ మీటింగ్ అయిన తర్వాత ఆయన కూడా మాట్లాడతాం. ఫర్దర్ మెదక్లో టూరిస్ట్ సర్కిట్ ఎలా తయారు చేయాలో దాని గురించి కూడా మనం కృషి చేస్తున్నాము. దీంట్లో మీ అందరికీ సహకారం, మీ అందరికీ సజెషన్స్ కావాలి కాబట్టి మీకు పిలిపించడం జరిగింది. నిన్న ఒకటి ఎల్లోతి గురించి చెప్పారు, వెలుగుబండ టెక్మల్ గురించి చెప్పారు. సో అట్లాంటివి కూడా మా జిల్లాలో ఉన్నాయి, కానీ అది నెగ్లెక్ట్ వల్ల కానీ మనం ఫోకస్ చేయకపోయాం ఇప్పుడు నెగ్లెక్ట్ అవుతున్నాయి. సో ఒకసారి మనకి ప్రతి హెరిటేజ్ స్ట్రక్చర్ గురించి ఒక డీటెయిల్ మా దగ్గర ఉంటే దానికి మనం ఎలా ప్రిజర్వ్ చేయాలి, ఏ స్ట్రక్చర్ దగ్గర మనం ఏ రకంగా డెవలప్ చేసుకోవచ్చు, అక్కడ చిన్న ఫెన్సింగ్ చేసి చిన్న వర్క్ చేసి చిన్న టికెటింగ్ సిస్టమ్ పెట్టుకొని లైటింగ్ పెట్టుకొని లోకల్ జీపీ వాళ్ళకి కూడా మెయింటైన్ చేయగలుగుతారు. దాని మీద ఇప్పుడే మనం ఫోకస్ చేస్తున్నాము. సో మెల్లగా స్టార్టింగ్ విత్ మెదక్ ఫోర్ట్ చర్చ్ ప్లస్ మనకి బారకమాన్ అది మొన్న జేసీ గారు నాకు చూపించారు. నాకు కూడా ఐడియా లేకుండే అట్లాంటి యాక్టివిటీ మెదక్ టౌన్లో ఉంది. సో మీ అందరికీ ఐడియా ఉందా లేదా, మీరు ఎంతమంది చూస్తారు బారకమాన్, కానీ దారి ఎలా ఉంది దీనికి మొబిలైజ్ చేసి వాళ్ళ దగ్గర ఉన్న చిన్న పెద్ద హెరిటేజ్ ఏదైనా ఉంటే అది హైలైట్ చేసి కొద్దిగా టూరిజం ప్లేస్ లాగా డెవలప్ చేయడానికి సెకండ్ మా మెదక్ జిల్లాలో ఉన్న హెరిటేజ్కి ఒక డైరెక్టరీ లాగా మనం తయారు చేస్తున్నాము. సో దట్ ప్రతిసారి మాట్లాడినప్పుడు జస్ట్ 2-3 పెడతాం, ఆ రకంగా మోటివేషన్ లేదు. బొజ్జులు ఇవన్నీ కూడా ఉన్నాయి. చాలా జిల్లాలో చాలా ఉన్నాయి. రెస్పాన్స్ తీసుకొని అప్పుడు కూడా తెలుసుకొని సర్టిఫికేట్ తీసుకొని అది హెరిటేజ్ బాగుంటుంది. మెడకల్గా కూడా బోర్డు చూశారు, గోదావరి చూశారు, అక్కడ బాగా చూశారు. కొన్ని కూర్చున్నాను మెడకల్ పెట్టుకోవాలంటే ఏ మండలం వస్తే ఆ మండలంలో పెరిగి అటైజానే దాని ఒక 4 ఇంపార్టెన్స్ ఉందంటే టైం ప్రకారం మీరు అవకాశం ఉంటే చూసుకోవడం చూసిన కాన్ఫిడెన్స్ వేరే కాబట్టి అదే మాకు రీసెర్చ్ కావాలి మాకు చేసి మనం కూడా యాక్చువల్లీ ప్లాన్ చేయలేదు కరెక్ట్గా, లేదంటే మండే నుంచి వీక్ కూడా స్టార్టెడ్ యాక్టివిటీస్. బట్ మనకి బాగా రెస్పాన్స్ ఉంది ఫ్రమ్ ఆల్ ద ఫీల్డ్ ఆఫీసర్స్, ఆల్ ద పబ్లిక్ తరఫు నుంచి.